మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్కి మద్దతుగా కొల్చారం మండలం చిన్నగన్పూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీలం మధు ముదిరాజ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల కాంగ్రెస్ ట్రెజరర్ మసూన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సావిత్రి రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీపతి, గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్, కాంగ్రెస్ నాయకులు మల్లేష్, అశోక్, రమేష్, శేఖరయ్య, యేసుమణి, మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించడం జరిగింది. రిజర్వేషన్లు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు అత్యధికంగా వారికి హక్కులను కల్పించి మరి మనకు ఉన్న ఫండ్స్లో కూడా వారికి పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టయితేనే, రిజర్వేషన్లు ఉన్నట్టయితేనే వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వస్తారని మరి అందులో హక్కులు కల్పించడం జరిగింది. ఆ హక్కులనన్నీ కాలరాయడానికే ఇప్పుడు అంటే బడుగు బలహీన వర్గాల పేదల యొక్క హక్కులను కాలరాయాలని ఇప్పుడు రాజ్యాంగాన్ని మరి తీసేయాలి, దాన్ని మార్చాలి అని చెప్పి రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం వలన మన హక్కులను మనం కాపాడుకుంటాం, మన యొక్క స్వేచ్ఛను మనం కాపాడుకుంటాం, మన బతికే హక్కు కానీ, మాట్లాడే హక్కు కానీ, మనకు నచ్చిన మతాన్ని అవలంబించే హక్కు కానీ, ప్రభుత్వ పరంగా మనకు రిజర్వేషన్లతోటి మన బిడ్డలు మరి సంక్షేమ పథకాలు అందుకోవాలన్నా, మనం ఉద్యోగాలు పొందాలన్నా ప్రతి విషయంలో రిజర్వేషన్లు ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు చూసినట్టయితే చెప్తాను రిజర్వేషన్ ఎందుకు అవసరమని. ఇప్పుడు కాంగ్రెస్ నుండి బలహీన వర్గాల అభ్యర్థి నిలబడ్డాడు. అదేవిధంగా మరి బీఆర్ఎస్ నుండి ఒక అత్యంత ధనవంతుడైన వెంకటరామరెడ్డి గారు నిలబడ్డారు. అదేవిధంగా బీజేపీ నుండి రఘునందన్ రావు గారు కూడా మరి ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి. మరి ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులను ఢీకొనడం ఒక రకంగా మన ముదిరాజ్ బిడ్డ అయిన నీలం మధు గారిని చూస్తున్నారు మీరు. వారి ప్రచారం ఎట్లా ఉంది, మన ప్రచారం ఎట్లా ఉంది. మనం ఏమంటున్నాం, మన అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం, ప్రజల యొక్క మంచి చెడులు చూస్తాం, మాకు ఓటు వేయమని అడుగుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బు సంచులు పట్టుకొని వచ్చి ఇంటింటికి డబ్బులు పంచుతూ ఓట్లను కొంటూ మద్యానికి బానిసలను చేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. దీంట్లో మీరు తేడా గుర్తించండి. ఇలాగే కొనసాగితే రేపటికి ఒక చిన్న తరగతి వ్యక్తులు ఎవ్వరు కూడా రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉండదు. రాజకీయంగా ప్రతి ఒక్కరు ఎదగడానికి అవకాశం కల్పించిందే రాజ్యాంగం. మీరు చూసినట్టయితే మరి గతంలో కూడా 1/3 రిజర్వేషన్ ఏదైతే మహిళలకు ఇచ్చిండ్రో అవన్నీ కూడా రిజర్వేషన్లు ఎందుకు వస్తున్నాయి, రిజర్వేషన్ల ద్వారానే మరి ఇంతమంది రాజకీయంగా ఎదుగుతున్నారు. అదేవిధంగా బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి ఈ స్థానిక సంస్థల్లో. ఈ రిజర్వేషన్ల ద్వారానే ఈరోజు చూసినట్టయితే ఎంతోమంది సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మండల ప్రెసిడెంట్ కానీ, జెడ్పీటీసీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఇంతమంది ఈరోజు మనం చూస్తున్నామంటే అది కేవలం రాజ్యాంగం యొక్క గొప్పతనం. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఒకటి, మన ముదిరాజుల ముద్దు బిడ్డ అయిన నీలం మధును గెలిపించుకోవడం ఒకటి. తద్వారా మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకున్నట్టయితే మన రాజ్యాంగం కాపాడబడుతుంది. తద్వారా మన పేద బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులన్నీ కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తుకు ఓటేసి నీలం మధు గారిని ఆశీర్వదించాలని మీ అందరికీ మరీ వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చిన్నగన్పూర్ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్క విషయము, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.